ఉత్తరాఖండ్‌లో విశాఖ నగరానికి చెందిన గాయత్రి అనే ఐటీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు తల్లిదండ్రులు చిన్నముషుడ సమీపాన ఉంటున్న పరిస్థితి. ఈ దశలో ఈ వసంత విహార్ అనే ఈ అపార్ట్మెంట్‌లో వాళ్ళు గత దాదాపుగా 8 నెలలుగా నివాసం ఉంటున్న పరిస్థితి. ఈ దశలో ఈ విషయం తెలిసిన వెంటనే కూడా విశాఖ ప్రజలందరూ కూడా అన్నిటికంటే మించి ఆ ఇంటికి పరిసరాల్లో ఉంటున్న అపార్ట్మెంట్‌లో వాళ్ళు ఒక రకంగా ఆహ్, ఒక విషాదం మాత్రమే కాకుండా ఆశ్చర్యానికి కూడా గురైన పరిస్థితి. అయితే కొంత విషయంపై ఇక్కడ వారితో పాటు అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్న వారితో మనం మాట్లాడాం. సరే ఇప్పుడు అమ్మాయి గాయత్రిని ఎప్పుడైనా చూసారా? ఎట్లాగుంటది? ఈ మధ్య వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మీకు కావచ్చు, మీ వైఫ్ గాని అట్లా మాట్లాడారా? లేదండి. ఆళ్ళు 8 మంత్స్ బిఫోర్ ఇక్కడికొచ్చారండి. వేరే అతని దగ్గర నుంచి ఈళ్ళు పర్చేజ్ చేసుకొని వెంకటరమణ గారు అన్న ఆయన దగ్గర నుంచి ఈళ్ళు పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఉంటున్నారండి. వచ్చిన తర్వాత ఒక 1 మంత్ దాంట్లో ఏంటంటే అమ్మాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ కూడా సుజాత నగర్‌లోని ఇంద్రాణి ఫంక్షన్ హాల్‌లో చేశారండి. ఆ రోజు పిలిచారు. ఆ రోజు మేము ఎళ్లి చూసామండి. అంతవరకు కూడా మేము చిన్న స్టార్టింగ్‌లో ఏంటంటే అమ్మాయి గృహప్రవేశం నాడు ఏంటంటే ఆళ్ళు ఇల్లు పాలు పొంగించుకునే టైంలో ఒకసారి చూసాం జస్ట్ అంతే. తర్వాత మ్యారేజ్‌కి చూసాం. మ్యారేజ్ చూస్తే మ్యారేజ్ అందరం కూడా పిలిచారు. అక్కడికెళ్ళాం. ఇన్వైట్ చేస్తానంటే ఎళ్ళాం. ఫంక్షన్ కూడా బానే చేశారు. అతను చెప్పడం ఏంటంటే అమ్మాయిని అల్లుడు కూడా నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అని చెప్పారండి. అంతే మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అదేనండి. 8 మంత్స్ అవుతుంది ఆళ్ళొచ్చి ఇక్కడికొచ్చైతే 8 మంత్స్ అవుతుంది. వాళ్ళు ఉండడం అయితే చాలా మంచిగానే ఉండేవారండి అతను. ఓకే. నిన్న టీవీలో కావచ్చు, లేకపోతే మామూలుగా యూట్యూబ్‌లో వైరల్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ అట్లా ఇక్కడికి ఉన్నారు సార్. ఆ టైంలో ఏం చేశారు? లేదండి. ఇది యాక్చువల్‌గా మాకు తెలిసిందేంటంటే నిన్న నైట్ 9:00 తెలిసిందండి. ఇలాగ న్యూస్ ఛానెల్ ద్వారా మాకు తెలిసింది. మేము కూడా ఒకసారి స్టన్ అయ్యాం. ఏంటిది అనేసని స్టన్ అయ్యాం. తర్వాత ఏంటంటే ఆళ్ళు కిందన మా వాచ్‌మెన్ ఆళ్ళు అడిగితేనండి ఆళ్ళు అప్పటికే వెళ్లారనేసి చెప్పారండి. వాళ్ళు అదే అతనును ఆమె కూడా ఏంటంటే ఎళ్ళిపోయారనేసని మా వాచ్‌మెన్ ఆళ్ళు చెప్పారండి. అది. సరే ఈ గాయత్రి ఎప్పుడైనా మీకు ఎదురుపడడం గాని అట్లాగే ఇప్పుడు చనిపోయిన అమ్మాయి అట్లాగే ఇప్పుడు ఎలాగ యాక్టివిటీ ఉంటదో వాళ్ళ పేరెంట్స్ ఎంతకాలం నుంచి మీకు పరిచయం? అంటే ఇక్కడికి రావడమే కొత్తగా కొనుక్కున్నారు సార్. 8 మంత్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు సార్. అందరికి మన అపార్ట్మెంట్‌లో అందరికీ అతను తెలుసు. అంటే ఏంటంటే అంత కామ్‌గా ఉంటారు అతను. కామ్ పర్సన్ అంతే. వాళ్ళ హస్బెండ్, వైఫ్ కూడా కామ్‌గా ఉంటారు. ఆ అమ్మాయిని మేమందరం కూడా ఒక్క మ్యారేజ్‌కి ఇన్వైట్ చేశారు ఆయన. మ్యారేజ్‌కి వెళ్ళాం. మ్యారేజ్‌లో చూడడం, తర్వాత ఒకసారి 2 టైమ్స్ సెల్లార్‌లో మనం ఎప్పుడైనా చూడడమే తప్ప వాళ్ళెప్పుడు ఆళ్ళ అమ్మాయి గాని, అల్లుడు గాని ఎక్కువ ఇక్కడికి వచ్చేవారు కాదండి. ఎందుకంటే వాళ్ళిద్దరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అని అతను సుధాకర్ గారు మనకి చెప్పారంతే. ఈ మధ్య కూడా ఫంక్షన్ ఏదో కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఇది జరిగింది. మాకు కూడా నైట్ న్యూస్‌లో చూసి మేము తెలుసుకున్నాం అన్నీని. జరిగింది. అతను కూడా మాకేం కాంటాక్ట్‌లో ఏం లేరు. కాకపోతే ఇలా జరిగింది కదా! అనేసని ఇంకా మన మార్నింగ్ రాబోసరికి పూర్తిగా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే. సుధాకర్ ఆ గారు. విషయం తెలిసే కొంత అంటే ఎవరికైనా బాధ అనిపిస్తది. మీ అపార్ట్మెంట్‌లో అమ్మాయి కాబట్టి కొంత ఒకసారిగా మీరు దాని మీద డిస్కస్ అదే డిస్కషన్ అంటే మేమందరం షాక్ గురయ్యాం. వాళ్ళ అమ్మాయిని కూడా మాకు పూర్తిగా మేము నమ్మలేకపోయాం. మా వాచ్‌మెన్ వాళ్ళు వాళ్ళ అమ్మాయినండి ఇలా యాక్సిడెంట్ అయిందనేసని చెప్పి వాళ్ళకి చెప్పారంట వాళ్ళ నాన్నగారు ఆళ్ళకిని. అతను మొన్న మండే మార్నింగ్ ఆయన వెళ్లారు. ఆయన మార్నింగ్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. యాక్సిడెంట్ అయిందని ఆళ్ళ అమ్మగారికి కూడా తెలుసంట. మార్నింగ్ 11కి ఎప్పుడో వాళ్ళ అమ్మగారు కూడా గాయత్రి వాళ్ళ అమ్మగారు కూడా ఇటు నుంచి బయలుదేరడం జరిగిందండి. అంతవరకే మనకి ఇక్కడ ఎవరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇలా జరిగిందని. ఇలా న్యూస్‌లో చూసి తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాం వీళ్ళ అమ్మాయని. ఎందుకంటే వాళ్ళు రీసెంట్‌గా మా అపార్ట్మెంట్‌కి రావడం వాళ్ళ గురించి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలీదండి. అది. సరే ఇప్పుడు వాళ్ళు అంటే ఎప్పుడొస్తారు? అట్లాగేమైనా మీ ఫోన్ టచ్‌లో అట్లాగా ఉన్నారా? ఏం లేదండి. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదండి. ఆయనకి మేము కాల్ కూడా చేయలేదు ఇంకని. ఎందుకంటే ఆయన బాధలో ఉంటారండి. ఆయన బాధలో ఉంటారని చెప్పేసి మేము ఆయనకి ఎటువంటి ఫోన్ కాల్ చేయలేదండి. వాళ్ళు ఎప్పుడొస్తారనేది కూడా మాకు తెలీదండి. ఇంకా నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇలాగ మాకు టీవీ ద్వారా తెలిసిందే గానీ, మామూలు పర్సనల్‌గా అయితే మాత్రం మాకేం అంత ఫోన్ కాల్ గానీ, ఎటువంటిది కూడా లేదు ఇంకా. అంటే ఇప్పుడు గాయత్రి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? అంటే ఇప్పుడు కాపోవచ్చు ఏం చెప్పారు? అంటే అతను ఇంతకుముందు ప్రొఫెషన్ అట్లాగే ఆయన ఆర్మీలో రిటైర్ అయ్యారనేసి చెప్పారండి. అంతకుమించి మనకు తెలీదండి. ఆర్మీలో రిటైర్ అయ్యారనేసి అన్నారు అంతేనండి. అంతకుమించి మనకేం తెలీదండి. ఇది చినముషిడివాడ శారదాపీఠానికి కొంత దూరంలోనే ఈ వసంత విహార్ అనే ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్‌లో గాయత్రి వారి కుటుంబ సభ్యులు అంటే దాదాపు 8 నెలల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవల ఇంద్రాణి ఏదైతే కన్వెన్షన్ హాల్ ఉందో అక్కడ పెళ్లి జరగడం జరిగింది. ఆ పెళ్లికి తామందరం కూడా హాజరయ్యాం. ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీగా పరిచయం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడికి రావడం అట్లాగా అంతగా పరిచయం లేదు. ఏదేమైనప్పటికీ తమ అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్న ఒక అమ్మాయి ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వారిని కొంత బాధ కలిగిస్తుంది. ఈ దశలో వారి కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతానికైతే కాంటాక్ట్‌లో లేనప్పుడు కూడా స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.